హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మహిక్ రెడ్డిస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇప్పుడైతే ఈరోజు సండే వ్లాగ్ అండి మీతో షేర్ చేసుకుంటున్నా. శ్రావణ మాసం వస్తుంది కాబట్టి సండేనే నాకు ఆఫీస్ ఉండదు. ఇల్లంతా క్లీన్ చేసుకోవాలని ఈరోజు ఇల్లు క్లీన్ చేసుకుంటున్నా అండి. సో ఆ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంకా మార్నింగ్ అయితే పొద్దున్న లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గ్యాస్ కట్ట మొత్తం క్లీన్ చేసుకుంటున్నా. డైలీ రోజు నైటే క్లీన్ చేసుకుంటా అండి. ఇంకా సండే కాబట్టి ఎట్లా క్లీనింగ్ ఉంది అని మార్నింగ్ అయితే ఇంక మొత్తం గ్యాస్ కట్ట అంతా క్లీన్ చేసుకొని ఇంకా టిఫిన్ అయితే చేసుకున్నామండి. ఉప్మా చేసేసుకున్నాము. ఉప్మా తినేసిన తర్వాత ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తున్నాము, ఇల్లు క్లీన్ చేయడము. సో శ్రావణ మాసం అయితే అందరి ఇంట్లో ఇంకా ఈ పాటికి క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. కొంతమంది ఇంట్లో కూడా కంప్లీట్ కూడా అయిపోయి ఉంటుంది. సో సండే అయితే నాకు ఆఫీస్ ఉండదని ఈరోజు అయితే మేము పెట్టుకున్నాం క్లీనింగు. సో బుధవారం అమావాస్య ఉంది కాబట్టి మేము సండే రోజు క్లీన్ చేసుకుంటే ఇంకా అప్పటికి అంతా క్లీన్ అయిపోతుంది కదా అని ఇంకా కిచెన్లో మొత్తం దుమ్ము కొట్టేస్తున్నా అండి, బూజు తీస్తున్నా. ఇప్పుడు బెడ్రూమ్లో కూడా బూజు అంతా క్లీన్గా తీసేస్తున్నా అండి. ఆల్మోస్ట్ అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ లేదు, అయినా కూడా శ్రావణ మాసం కాబట్టి ఇల్లు క్లీన్ చేసుకోవాలని ఇంక మొత్తం అయితే బూజు అయితే తీస్తున్నా అండి ఇంట్లోన. అక్కడక్కడ ఎక్కడో కొంచెం ఉంది అంతే. సో ఇంకా బయట కూడా క్లీన్ చేసుకుంటున్నా అండి. బయట అయితే ఉంటుంది, ఎందుకంటే మెయిన్ రోడ్డుకు ఉంది కాబట్టి ఇల్లు ఎక్కువగా దుమ్ము అయితే ఉంటుంది బయట. సో ఇంకా బయట కిటికీలు డోర్స్కి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నా అండి. ఇంకా బయట కూడా అంతా బూజు అయితే క్లీన్ చేస్తున్నాను. బూజు తీసేసిన తర్వాత మొత్తం అంతా క్లీన్గా అయిపోయింది ఇంట్లో బయట. సో శ్రావణ మాసం కాబట్టి భక్తి శ్రద్ధలతో ఇంట్లో అయితే పూజలు చేసుకుంటాం కాబట్టి ఇల్లు కూడా క్లీన్గా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో ఇంకా కసు అయితే ఊడ్చేసుకుంటున్నా అండి. అంతా ఇంట్లో నుంచి బయట దాకా మొత్తం క్లీన్ చేశాను. మార్నింగ్ 10 o'clock అయితే మేము స్టార్ట్ చేసామండి, అమ్మ నేను. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటున్నాము. ఇంకా ఇంట్లో అయితే ఇంట్లో నుంచి బయటికి నీట్గా కసువు అయితే ఊడ్చేస్తాను. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా సింక్ అయితే క్లీన్ చేస్తున్నా అండి. ఇది ఫేస్ వాష్ చేసుకునే సింకు, ఇది క్లీన్ చేశాను. ముందుగానే కిచెన్లో కూడా సింక్ క్లీన్ చేస్తే అది వీడియో షూట్ చేయలేదు, మర్చిపోయాను. సో ఈ సింక్ క్లీన్ చేసేటప్పుడు అయితే తీసానండి వీడియో. సో సింక్ కూడా క్లీన్ అయిపోయింది నీట్గా. అన్ని ఇంట్లో ఉండే సింక్లు 2 ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసుకున్నాను. సో ఇక్కడైతే అమ్మ బెడ్షీట్స్ అయితే ఉతుకుతుందండి. సో ముందుగానే మార్నింగ్ 10 o'clock సర్ఫ్ వాటర్లోన నానబెట్టాము బెడ్షీట్స్. ఇంకా ఇప్పుడైతే అమ్మ మొత్తం బెడ్షీట్లు అయితే ఉతికేస్తుంది. సో ఇంట్లో ఉండే బెడ్షీట్లు మేము ఏం యూస్ చేస్తాము అన్నీ కాదండి, యూస్ చేస్తాం కదా డైలీ, అలాంటివి ఒకటే వాష్ చేసుకుంటున్నాము. సో ఇక్కడైతే నేను సర్ఫ్ వాటర్లోన మళ్ళీ సపరేట్గా ఒక టబ్లోన డోర్ మ్యాట్స్ అయితే వేసుకొని నానబెట్టుకుంటున్నాను అండి. కర్టన్స్ వేరే, పిల్లో కవర్స్ వేరే అలా నానబెట్టుకున్నాము. ఎందుకంటే డోర్ మ్యాట్స్కి ఎక్కువ మట్టి ఉంటుంది, వాటికి కూడా గలీజ్ అవుతుందని ఇది సపరేట్ టబ్లో వేసి నానబెట్టుకుంటున్నాను. సో ఇంకా అమ్మ అయితే మొత్తం బెడ్షీట్లు అయితే ఉతికేసింది. సో ఆరేసింది కిందనే. ఇలా ఈ వారం నుంచి ఆ వారం దాకా ఎండ కూడా ఉంది కాబట్టి తొందరగా ఆరిపోతాయని పైన కూడా ఆరేయలేదు, మిద్దె పైన కిందనే. సో ఇక్కడైతే బాత్ పౌడర్ అయితే రెడీ చేసుకుంటున్నా అండి. ముందుగా ఒక కప్పు శనగ బ్యాళ్ళు అండి, ఒక కప్పు ఎర్ర కందిపప్పు, ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు కాదు సగము మెంతాలు అండి. మెంతాలు సగం తీసుకున్న కప్పుకి సగం కప్పు బియ్యం అండి. మెంతాలు అనేది తీసుకున్నాను, బియ్యం కూడా అన్నీ తీసుకున్నా. సో ఒక కప్పు నిండా ఫ్రెష్ రోజ్ పెటల్స్ అయితే తీసుకుంటున్నా అండి. సో ఇవన్నీ ఒక బాండ్లీలోన వేయించుకోవాలండి. అంటే ఎక్కువగా కాదు, లైట్గా అలా ఒకే గోరువెచ్చగా అవ్వాలండి. ఇప్పుడు పెసలు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. అంటే ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యి దాని కలర్ మారేంతదా కాదు, ఊరికే అలాగ వేడి తగలాలని, అంటే మిక్సీకి వేస్తే ఫైన్ పౌడర్ కావాలి కాబట్టి. సో వేడి అయ్యేలాగా ఇప్పుడైతే ఇంకా రోజ్ పెటల్స్ కూడా వేసుకుంటున్నా ఫ్రెష్వే. సో తర్వాత అవి ఆ వేడికే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఆ వేడికి మొత్తం ఎండిపోతాయి, చూసారా మనకు ఇలా అయితే అయినాయి. ఎండిపోయి ఉంటాయి చూడు, సేమ్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఇవి చల్లారనివ్వాలండి, కొంతసేపు సైడ్ పెడితే చల్లారుతాయి. ఇప్పుడు పసుపు కొమ్ములు అయితే తీసుకున్నా అండి, ఒక 5, నాకు అంతా సరిపోతుంది. సో బయట నుంచి తెచ్చుకునే పసుపు కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇలాగ న్యాచురల్గా ఇంట్లో ఉండే పసుపు కొమ్మలు వేసుకొని దంచేసి వేసుకొని దాంట్లో కలిపేసుకోవాలండి. సో ఇవన్నీ ఇలా కలిపిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చాలా మంచిది. మన అమ్మమ్మ కాలంలో
సున్నిపిండి అంటారు కదా, అదేనండి ఇది. మనం ఫేస్కి, బాడీకి, చేతులకి, కాళ్ళకి మొత్తం యూజ్ చేయొచ్చండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా యూజ్ చేయొచ్చు. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ట్యాన్ ఉండదు, పింపుల్స్ ఉండవు, స్కిన్ కూడా సాఫ్ట్ అవుతుందండి. సో ఇలాగ ఫైన్ పౌడర్ చేసుకొని ఇలాగ డబ్బాలో గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే మనం రోజు డైలీ కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని ఫేస్కి, బాడీకి అప్లై చేసుకోవచ్చండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.